ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం. 1 Samuel 12:16. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యములు కనిపెట్టుడి. Now therefore stand and see this great thing which the Lord will do before your eyes. యేసు ప్రభువు యొక్క శ్రేష్టమైన నామములో ప్రియులారా, మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మరి యొక్క దినాన్ని మన జీవితాల్లో ఇచ్చారండి. దాన్ని బట్టి మనము దేవునికి మొట్టమొదటిగా కృతజ్ఞత కలిగి మనము ఆయన ఆరాధించాలి. రెండవదిగా దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి దాని ద్వారా వచ్చేటువంటి మేలు ఆశీర్వాదం పొందుకుందాం. ఇక్కడ చూసినట్లయితే సమూయేలు అంటున్నాడు ఇశ్రాయేలు ప్రజలతో, మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ప్రియులారా, దేవుడు చేసే కార్యములు అవి ఎప్పుడూ కూడా గొప్పగా ఉంటాయి. గల కారణం ఏమిటంటే ఆయన ఆశ్చర్యరీతిగా కార్యములు చేస్తారు. అయితే మనము కనిపెట్టాలి, అంటే సహనము కలిగి ఆయన కొరకు ఎదురు చూడాలి. అప్పుడే నూతన బలాన్ని, నూతన శక్తిని పొందుకుంటాం. నా ప్రియ సహోదరి, ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో కనిపెట్టి విశ్వసించి ప్రార్థించి ఆయన ఎదుట సాగిలపడినట్లయితే దేవుడు కార్యములు నీ జీవితంలో చేస్తారు. అలాంటి కృప దేవుడు ప్రతి ఒక్కరికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఆశ్చర్యములు అద్భుత కార్యములు చేసే దేవ, మనిషి యొక్క జీవితాన్ని మార్చేటువంటి దేవ, వారి యొక్క పాపం నుంచి, శాపగ్రస్తమైన జీవితం నుంచి విడిపించే దేవ, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని కలిగి ఉన్నవారు ఎంత ధన్యులు ప్రభువా. సత్యం ఎరిగిన వారు ఎంత ధన్యులు. సత్య మార్గంలో నడుస్తున్న వారు ఎంత ధన్యులు ప్రభువా. గల కారణము అలాంటి ఆశీర్వాదము మా జీవితంలో, మా కుటుంబాల్లో ప్రభువా మేము చూస్తున్నాం. అందుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తిరిగి ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. ప్రభువా, చాలాసార్లు సహనం లేక ఎన్నోసార్లు మా జీవితంలో నష్టపోతున్నాం. మరి దేవుని కొరకు కనిపెట్టలేక అపార్థం చేసుకుంటున్నాం, కృంగిపోతున్నాం అని ప్రభువా, మీరు చేసే కార్యములు నిలిచి ఉండి చూడాలి, కనిపెట్టాలి నాయన. అప్పుడే మేము మా కుటుంబాలు బాగుపడతాం. అప్పుడే ఆశీర్వాదం చూస్తాం. దేవుని కార్యములు అనేక మంది చూసి మీ దేవుడు మీతో ఉన్నాడని సాక్ష్యం పొందుతాం ప్రభువా. మేము కూడా సాక్షులుగా మేము జీవిస్తాం. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. ఉదయకాల సమయం మా ప్రియులు దర్శించండి. వారి వ్యాధిగ్రస్తులుగా ఉన్న మీ గొప్ప కార్యములు వారి జీవితంలో చేయండి. వారి ఇంట్లో సమస్యలు ఉంటే గనక యేసు ప్రభువు యొక్క నామంలో ప్రతి చీకటిని మేము బంధిస్తున్నాం ప్రభువా, సహాయం చేయండి. ఒకవేళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం, ఆ పిల్లల బట్టి ప్రార్థన చేస్తున్నాం, దర్శించండి. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి ప్రభువా. ఒకవేళ వివాహం కానట్టు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. యేసు ప్రభువు వారి యొక్క కృపచేత తగిన సమయంలో ప్రభువా మీరే అన్ని సమకూర్చండి. ఈ విధముగా ప్రతి కుటుంబంలో కార్యములు ప్రభు మీకు తెలుసు, అది మీ సొంత చిత్తంలో జరిగించి మీ నాన్న మీరు మహింపరుచుకుంటారని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ ఈ దినమంతా మీ కాపుదల క్రింద మమ్మల్ని ఉంచండి ప్రభువా. మరొకసారి మీ వాగ్దానాన్ని పరిపూర్ణముగా ప్రతి ఒక్కరి జీవితం నెరవేర్చమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.